పశ్చిమాసియాలో యుద్ధం గుడ్డుకు గడ్డుకాలం తెచ్చిపెట్టింది. గల్ఫ్ దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి ఆగిపోవడంతో ధర పడిపోయింది. నెల రోజుల క్రితం 30 గుడ్ల ట్రే ధర 200 రూపాయల వరకు పలగ్గా ఇప్పుడు 100 నుంచి 140 రూపాయలకు పడిపోయింది. ధరలపై పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతుంటే వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్ల పెట్రోల్, గ్యాస్, నూనెలు సహా అన్ని ధరలు పెరుగుతుంటే గుడ్డు ధర మాత్రం అమాంతంగా పడిపోతుంది. ఈ ఏడాది ప్రారంభంలో 8 రూపాయల వరకు పలికిన గుడ్డు ధర ఇప్పుడు దాదాపు సగానికి పడిపోయింది. 100 కోడిగుడ్ల హోల్సేల్ ధర 420 రూపాయలే పలుకుతోంది. గల్ఫ్ దేశాల్లో యుద్ధం పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో 5,000కు పైగా పౌల్ట్రీ రైతులు ఉన్నారు. రాష్ట్రంలో రోజుకు సుమారు 5 కోట్ల వరకు కోడిగుడ్లు ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో సగం మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. మిగిలిన గుడ్లు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. తమిళనాడులోని నామకల్ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు రోజుకు 25 నుంచి 30 లక్షల గుడ్లు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పంపిన కోడిగుడ్లు వెనక్కి రావడంతో పాటు ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న గుడ్ల ఎగుమతి ఆగిపోయింది. ఫలితంగా మార్కెట్లో ధర పడిపోయిందని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఇది తాత్కాలికమని చెబుతున్నారు. ఈ యుద్ధం వలన ఈ సీ ద్వారా వెళ్ళే ఈ 35-40 లక్షల గుడ్లు కొన్ని దారిలో ఉండిపోవటం, ప్రస్తుతం ఎక్స్పోర్ట్స్ ఆగిపోవటం వలన అవి లోకల్ మార్కెట్లోకి వచ్చి మన దేశ మార్కెట్కి కొంత తగ్గుదలకి అవకాశం కల్పించింది. ఇంతకుముందు దగ్గర సుమారు 5.5-6 రూపాయలు ఉన్న గుడ్డు ఇవాళ 3 రూపాయల 55 పైసలకి, 3 రూపాయల 60 పైసలకే అతని చేతికి వస్తుంది. కానీ ఉత్పత్తి ఖరీదు సుమారుగా 5.5 నుంచి 5.5 దాకా అవుతుంది. ఏదైనా కానీ ఇది టెంపరీ. 35-40 లక్షల గుడ్లు టోటల్ ప్రొడక్షన్లో ఇంత జనాభాకి ఐ థింక్ ఒక 5-6 రోజుల్లోనే మనం సర్దుబాటు జరుగుతుంది. కాబట్టి రైతాంగం ధైర్యంతో ఉండి మనం ధరకి నిలబెట్టుకుని గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. పౌల్ట్రీ రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానికంగా కోడిగుడ్ల వాడకం పెరిగేలా చర్యలు తీసుకుంటోందని హ్యాచరీస్ ప్రతినిధులు చెబుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా లోకల్గా కన్జంప్షన్ పెంచడానికి ఎఫర్ట్ చేస్తున్నారు. అట్లాగే మా నేషనల్ కోఆర్డినేషన్ నుంచి కన్జ్యూమింగ్ సెంటర్స్లో కోల్డ్ స్టోర్ చేసి ఉచితంగా రైతులు గుడ్లు ఉంచుకోవడానికి అవసరమైతే నెల, 2 నెలలు, 3 నెలలు కూడా ఛార్జీ లేకుండా అక్కడ నిల్వ ఉంచుకుని తర్వాత మార్కెట్కి అమ్ముకోవడానికి అవకాశం కల్పించాము. కోడిగుడ్ల ధరలు పౌల్ట్రీ రైతుల్ని కలవరపాటుకు గురిచేస్తుంటే వినియోగదారులకు ఆనందాన్ని ఇస్తున్నాయి. ధరలు అందుబాటులో ఉన్నాయని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ వాళ్ళకి కానీ అమ్ముకునే వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంది. కొనుక్కునేవాడు మా బోటి వాళ్ళకేమో బాగా చౌకగా ఉంది. అందరికి అందుబాటులో రేట్లు ఉన్నాయి. అది అందరూ తినగలుగుతున్నారు. 170 అట్లా ఉండేది, 140 వచ్చింది. గుడ్ల రేటు తగ్గడం వలన కొంచెం హ్యాపీగానే ఉంది. యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగినా గుడ్ల రేటు మాత్రం ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వలన గుడ్ల రేటు కొంచెం బాగా డౌన్ అయ్యింది. తగ్గడం వల్ల కొంచెం హ్యాపీగానే ఉంది. కోడిగుడ్లు చాలా చౌకగా దొరుకుతున్నాయండి. 100 రూపాయలకే ఒక అట్టిస్తున్నారు. చుట్టాలు అంటే మా ఊడు చెప్పాడు తీసుకెళ్ళమని, అందుకని వచ్చా. 4.5 పడుతుంది. గతంలో ఉండేది 5.5 ఉండేది గుడ్డు, ఇప్పుడు రూపాయి తగ్గింది గుడ్డు. 4.5 వాడకం బాగా. ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం దేశంలోని పౌల్ట్రీ రంగం మీద పడింది. నిన్న మొన్నటి వరకు కూడా కోడిగుడ్ల ధరలు ఆకాశంలో ఉంటే ప్రస్తుతం కోడిగుడ్ల ధరలు తగ్గడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఈ యుద్ధ ప్రభావం కారణంగా పౌల్ట్రీ రంగంలో ఈ కోడిగుడ్ల ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది తాత్కాలికంగానే ఈ ప్రభావం అనేది ఉంటుంది. ఒక వారం రోజుల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటాయంటూ కూడా పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ.